అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు, మేడం కృతికా శుక్లాజీ. జస్ట్ 10 కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక 25 కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను. ఈ 25 కంప్యూటర్స్ మరియు కుర్చీలు మరి సీలింగ్ కూడా చేయించారనమాట. హాయిగా ఉంది, ఫ్యాన్లు పెట్టించారు. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. మేము చాలా ఆనందంగా ఉన్నాం. మేము కంప్యూటర్ నేర్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. స్ఫూర్తిగా సార్ని చూసి నేను ఇది నేర్చుకున్న. సార్ పంపించిన కంప్యూటర్స్ లైబ్రరీ వల్లే నేను ఇప్పుడు ఇట్లా చదవగలుగుతున్నా. ఇదంతా థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. కంప్యూటర్ల ద్వారా మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. 25 కంప్యూటర్స్ తన సొంత ఖర్చులతోటి తన సొంత డబ్బులతోటి పంపిస్తానన్నాడు. పంపించిన అన్న మాట ప్రకారమే 10 డేస్లోనే మాకు ఈ కంప్యూటర్ ల్యాబ్ని ఆధునీకరించి కంప్యూటర్స్తో పాటు ఫర్నిచరు రూమ్ని ఆధునీకరించి మాకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మై నేమ్ ఇస్ పల్లబ్ రాముడు. నేను శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మాకు నిన్న 5వ తారీఖు మెగా పేరెంట్ 3.0లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. అన్ని క్లాసులు చెక్ చేసినాక మా స్కూల్లో అన్నీ చెక్ చేసినాక కంప్యూటర్స్ మరియు లైబ్రరీ చూశారు. కంప్యూటర్స్ చూసి ఇంకా ఎంపన్ని డిసైడ్ చేసుకున్నారు. 25 కంప్యూటర్స్ పంపించేశారు. మళ్ళీ లైబ్రరీ కూడా చూసి లైబ్రరీ బాగాలేదని ఇంకా అదనపు బుక్స్ పంపించారు. మళ్ళీ దాంతోపాటు రేక్స్ కూడా పంపించారు. కంప్యూటర్స్కి కుర్చీలు కూడా పంపించారు. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. మై నేమ్ ఇస్ షేక్ సలీం. నేను శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలకలూరుపేటలో చదువుతున్నాను. మరియు మొన్న 5వ తారీఖు మన మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0లో మన ముఖ్య అతిథులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు విచ్చేసి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలా కాకుండానే రాకపోవడంతో మళ్ళీ మన అక్కడ ఎగ్జిబిషన్ పెడితే ఎగ్జిబిషన్స్ మొత్తం గమనించారన్నమాట. మళ్ళీ మన స్కూల్ మొత్తం పరిశీలించి మరి కంప్యూటర్స్ లేవని చూశారు. అలానే చూసి ఆయన సొంత డబ్బులతో మాకు 20 లక్షలు పెట్టి 25 కంప్యూటర్లు మరియు 25 కుర్చీలు మాకు సౌకర్యంగా వచ్చేవి ఇచ్చారు. అలా కాకుండా మళ్ళీ లైబ్రరీ అడిగితే లైబ్రరీ బుక్స్ దానికి 600 పైన బుక్స్లు ఇచ్చారు. మరి దానికి సంబంధించిన ర్యాకులు కూడా ఇచ్చారు. అలా కాకుండా సార్ మాకు ప్లే గ్రౌండ్ మా ఫిజికల్గా ఆడుకోవడానికి గ్రౌండ్ కావాలంటే నేను ఇస్తానమ్మా అని ఆయన సొంత మాటలతో మాకు అందరి ముందర హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి వెంటనే 10 రోజులకే మరి మొన్న సోమవారం 15వ తారీఖు మా జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఈ సైన్స్ ల్యాబ్ మరియు లైబ్రరీ ఓపెన్ చేశారనమాట. సార్ మీకు మా స్కూల్ నుంచి మా హెచ్ఎం మేడం తరపున అందరి తరపు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన మాట ఇచ్చారు, నేను నా సొంత నిధులతో మీకు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తాను, లైబ్రరీ ఇస్తాను. అప్పుడు మీకు ఏమనిపించింది? నిజంగా ఇది చేస్తారనిపించిందా? రాజకీయ నాయకులు వెళ్తారనిపించిందా? అంటే మాకు అనిపించింది సార్ మాట ఇచ్చారని కాబట్టి సార్ మాట మీద నిలబెట్టారు కాబట్టి మాకు అలాంటి నాయకులు మరి ఫ్యూచర్లో కూడా రావాలని మేము కోరుకుంటున్నాం సార్. మరియు మాకు ఈ కంప్యూటర్స్ వల్ల మా కంప్యూటర్తో పాటు మా కంప్యూటర్ సార్ ఉన్నారు. ఆయన మాకు రోజు ఈ కంప్యూటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ లేకపోతే దీని ఫ్యూచర్స్ ఏంటి మరి ఏందో మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అలా కాకుండా ఈ కంప్యూటర్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మన ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ మన పర్పస్లో ఈ కంప్యూటర్ నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో ఎంత బాగా చూసిద్దని మాకు ఎంత క్లారిటీగా మా కంప్యూటర్ సార్ నేర్పిస్తున్నారు సార్. మరి మాకు ఈ 25 కంప్యూటర్స్ మరియు కుర్చీలు మరి సీలింగ్ కూడా చేయించారనమాట. హాయిగా ఉంది, ఫ్యాన్లు పెట్టించారు. మరి అన్ని సౌకర్యాలు మాకు ఇచ్చిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరియు మా జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే శ్రీ పత్తిపారి పుల్లారావు గారికి, మరి మా హెచ్ఎం మేడం గారికి, రత్నజ్యోతి మేడం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు సాయి భవాని. శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈ నెల డిసెంబర్ 5వ తారీఖున జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్కి విచ్చేసిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు విచ్చేశారు. ఆయన వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన మా స్కూల్కి వచ్చి మా క్లాస్లో నా పక్కన కూర్చోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా పక్కన కూర్చోవడమే కాకుండా మాతో మంచిగా మాట్లాడారు. మీకేం కావాలి అని అడిగినప్పుడు మాకు లైబ్రరీలో పుస్తకాలు చాలా తక్కువ ఉన్నాయి సార్, కొన్ని ఉంటే బాగుంటుంది, మళ్ళీ కంప్యూటర్స్ 5 ఉన్నాయి, ఇంకో 25 ఉంటే బాగుంటుంది అని అన్నాం సార్. అది అన్న 10 డేస్కి సార్ పంపించారు. 600 పుస్తకాలు మరియు 25 కంప్యూటర్లు పంపించారు. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. మేము చాలా ఆనందంగా ఉన్నాం. స్కూల్కి ఎవరైనా పొలిటికల్గా వస్తుంటారు, వెళ్తుంటారు, హామీలు ఇస్తారు. కానీ అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తారని మీరు అనుకున్నారా? నమ్మకం మీకు?
సార్ చేస్తారని మాకు నమ్మకం ఉంది సార్. సార్ మీద మాకు నమ్మకం ఉంది. నా ఫేవరెట్ హీరో సార్. మరి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అంతకుముందు డైరెక్ట్గా ఎప్పుడైనా చూసావా? పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చోవటం మాట్లాడటం నీకు అప్పుడు ఎలా ఫీల్ అయ్యింది చెప్తాను? నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను సార్. పవన్ కళ్యాణ్ గారు నా పక్కన వచ్చి కూర్చోవడమే కాకుండా నాతో మాట్లాడారు మంచిగా. ఎలా ఉందమ్మా, ఎలా చెప్తున్నారు, మీల్స్ బాగుంటుందా అని మంచిగా మాట్లాడారు సార్ మాతో. నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరేం మాట్లాడు, నువ్వేం చెప్పావు పవన్ కళ్యాణ్ గారు? మీ స్కూల్ విషయాలుగా ఆయన నీతో ఏమైనా మాట్లాడారా? నువ్వేమైనా ఏం చెప్పావు ఆయన? సార్ మీల్స్ ఎలా ఉంటున్నాయి అని అడిగినప్పుడు మీల్స్ బాగుంటాయి సార్, మా స్కూల్లో మేము రోజు తింటాము అని చెప్పాము సార్. ఆయన నీ మార్క్స్ ఎంత వచ్చాయని అడిగారు సార్. అడిగితే నాకు మంచి మార్కులే వచ్చేసారని నా హోలిస్టిక్ కార్డ్ చూపించాను సార్. సార్ ఇంకా కొంచెం వస్తే బాగుంటుంది అని అన్నారు సార్. నీ లైఫ్ అంబిషన్, నీ గోల్ ఏంటి నీ లైఫ్లో? నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను సార్. మంచి కలెక్టర్ ఐఏఎస్ అవ్వాలని అనుకుంటున్నాను. ఏం చెప్తారు మా ద్వారా పవన్ కళ్యాణ్ గారు? అన్న మాట తోడు కానీ 25 కంప్యూటర్లు ఇచ్చారు, 600 బుక్స్ ఇచ్చారు. మా ద్వారా S4 మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, డిప్యూటీ సీఎం గారు, థ్యాంక్ యూ. మేము చాలా ఆనందంగా ఉన్నాం. మేము కంప్యూటర్ నేర్చుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు పూసపాటి భువనశ్రీ. నేను శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి చదువుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏమన్నారు? స్కూల్లో ఏం ఇచ్చారు, ఏం చేశారు, ఏం చెప్తారు? మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము ప్రిపేర్ చేసిన ఎగ్జిబిషన్స్ అన్నీ చూసి చాలా ఆనందించారు. ప్రతి ఒక్క క్లాస్ని చూస్తూ లీప్ సిస్టమ్ ఎలా ఉంది, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంది అని మొత్తం అడిగారు. మొత్తం ఏం కావాలి చిన్నోళ్ళు అని మొత్తం అడిగితే, చదువుకోవడానికి లైబ్రరీలో బుక్స్లో ఉంటే బుక్స్ ఇచ్చారు. ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ లేదంటే పక్కనున్న ప్లే గ్రౌండ్ ఇవ్వడానికి చూస్తాను అన్నారు. కంప్యూటర్స్ చదువుకోవడానికి కంప్యూటర్స్, ఎడ్యుకేషన్ కోసం కంప్యూటర్స్ కావాలంటే కంప్యూటర్స్ ఇస్తా అన్నారు. ఇవన్నీ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి, సీఎం నారా చంద్రబాబు గారికి, ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వివేకానంద. నేను 8వ తరగతి చదువుతున్నాను. శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. నేను December 15th మా స్కూల్కి డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ సార్ ఏంద్ర మన స్కూల్కి వచ్చేదని నేను ఫస్ట్ ఊహించలేదు. తర్వాత వచ్చిన తర్వాత ఇదేంద్ర పవన్ కళ్యాణ్ సార్ మా స్కూల్కి రావడం ఏందని ఫస్ట్ వెళ్ళి స్పోర్ట్స్ కిట్స్ కాడ నుంచున్నా. స్పోర్ట్స్ కిట్స్ కాడ నుంచి చిన్నగా సార్ మేము పెట్టిన ఎగ్జిబిషన్స్ మొత్తం చూసుకుంటూ వచ్చారు. లైబ్రరీలోకి వెళ్ళి బుక్స్ ఏం తక్కువగా ఉన్నాయి అడిగారు. సార్ బుక్స్ ఐఎస్ అని అంటే నేను కొన్ని బుక్స్ లైబ్రరీకి పంపిస్తా అని చెప్పారు. తర్వాత కంప్యూటర్ లాంటి కాడికి వచ్చారు. కంప్యూటర్స్ ఎన్ని ఒక అన్నని అడిగితే కంప్యూటర్స్ 10 వరకే 10 ఉన్నాయి. 10 మీకేం నాలెడ్జ్ పెరిగిద్దని సార్ అడిగారు. సార్ ఒక కంప్యూటర్స్ పంపించని అడిగితే 25 కంప్యూటర్స్ మీకు నేను ఇస్తానని చెప్పారు. తర్వాత స్పోర్ట్స్ కాడికి వచ్చారు. ఆడ నేను ఉంది. స్పోర్ట్స్ కార్డ్స్ వస్తే మీకు గ్రౌండ్ ఉందా అని చెప్పారు. సార్ ఆడటానికి మాకు కిట్ ఉంది కదా, స్పోర్ట్స్ కిట్స్, కానీ మాకు గ్రౌండ్ లేదు సార్, ఎట్ట ఆడాలి సార్ అడిగితే నేను మాట్లాడతా, మీరు ఇంక రేపు ఇదేంటిది నేను 10 రోజుల కల్లా మీకు కంప్యూటర్స్, లైబ్రరీ అన్నీ ఇస్తాను, గ్రౌండ్ నేను చూస్తాను అని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి నాకు లైబ్రరీ నుంచి నాకు చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. హిందీ స్టోరీస్ ఉండవు అనుకున్నా, హిందీ స్టోరీస్ కూడా ఉన్నాయి. హిందీ స్టోరీస్ నుంచి నాకు హిందీ చదవడం బాగా వస్తుంది. సార్ వల్ల నాకు హిందీ స్టోరీస్ చదవడం వచ్చింది, హిందీ చదవడం వచ్చింది. కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ స్కిల్స్ నాకు తెలియదు, కంప్యూటర్ ఎట్లా వాడాలో కూడా తెలియదు. కంప్యూటర్ పంపించిన కానీ కంప్యూటర్ ఎట్లా వాడాలో తెలిసింది, కంప్యూటర్ని ఎట్లా ఉపయోగించాలో తెలిసింది, కంప్యూటర్లో ఏది నొక్కితే ఆన్ అయింది, ఏది నొక్కితే ఆఫ్ అవుతాయి అని నేర్చుకున్నాను. తర్వాత మా డాడీ ఫోన్ని నేను ఎట్లా ఆపరేషన్ చేయాలో నాకు తెలియదు. కంప్యూటర్ వచ్చిన కానీ కంప్యూటర్ నేర్చుకొని మా ఫాదర్ ఫోన్ని నేను ఎట్లా వాడేస్తున్నా. నేను హాస్టల్లో ఉంటున్నాను. నేను బ్యాక్ సైడ్ ST హాస్టల్, మాది వినుకొండ సైడ్ వడ్డెంగుంట. ఆ నుంచి మా డాడీ సండే మంత్కి వన్ డే వస్తారు. అప్పుడే మా డాడీ ఫోన్ చేసుకున్నా. డాడీ ఇట్లా మాకు నేను గవర్నమెంట్ స్కూల్లో నాకు ఎడ్యుకేషన్ అన్నారుగా, కంప్యూటర్ నాలెడ్జ్ పెరిగింది, ఇదే లైబ్రరీ నాలెడ్జ్ పెరిగింది సార్. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఫస్ట్ ర్యాంక్ డాడీ అని చెప్పా. ఓకేరా, నేను మీకు ఏం కావాలంటే అవి పంపిస్తాను అని చెప్పింది మా డాడీ. నాన్న 10th అయిపోయిందా, నాకు ఒక కంప్యూటర్ కొనిపి అని చెప్పా. నువ్వు చదివి 10th పాస్ అయితే నీ కంప్యూటర్ నాన్న, నాకు ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది నువ్వు కొనిపెట్టమే కానీ చెప్పి నీ మొత్తం నీకు పూర్తి చేయాలని చెప్పా. దీనివల్ల నాకు ఇదంతా చేయటం వల్ల ఎవరంటే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు సార్ గారే నాకు ఇదంతా స్ఫూర్తిగా. సార్ని చూసి నేను ఇది నేర్చుకున్న. సార్ పంపించిన కంప్యూటర్స్, లైబ్రరీ వల్లే నేను ఇప్పుడు ఇట్లా చదవగలుగుతున్నా. ఇదంతా థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, డిప్యూటీ సీఎం, థ్యాంక్ యూ సార్.
ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారితో? నువ్వు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఇట్లా మా స్కూల్కి వస్తారని నువ్వు అనుకున్నావు అసలు? అనుకోలేదు సార్. తర్వాత సార్ రావటమే దానికి ఫస్ట్ అనుకున్నాను. తర్వాత సార్ రావటమే నేను చూసి ఆర్చిపోయా. ఇదేంటి ఒక హీరో సార్ ఒక మళ్ళీ ఎలక్షన్ ఆఫీస్ కూడా మా స్కూల్కి రావటమే దానికి నేను ఫస్ట్ ఆశ్చర్య. తర్వాత నా దగ్గరికి వచ్చారు. ఈ కిడ్స్ అడిగాడు, ఈ కిడ్స్ చెప్పా, స్పోర్ట్స్ అడిగాడు. పోయేటప్పుడు సార్ నేను ఓజీ మూవీలో గంభీర అని పిలిచాను. సార్ నవ్వి హగ్ ఇచ్చారు, ఒక ఫోటో తీసుకున్నారు. దీనికి అంత కారణం నా నాలెడ్జ్ వల్లే. దీనివల్ల థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. నీ లైఫ్ అంబిషన్ అండి, నీ లైఫ్లో గోల్ ఏంటి? ఏమేమనుకుంటున్నావు? మై లైఫ్ ఈజ్ IAS ఆఫీసర్ ఇన్ కలెక్టర్. మై నేమ్ ఈజ్ అర్హమ్. ఐఎమ్ స్టడింగ్ 9th class A section. మొన్న మెగా 3.0కి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు 25 కంప్యూటర్స్ ఇచ్చారు. ఆ కంప్యూటర్స్ మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అది సాఫ్ట్వేర్కి జాబ్ తీసుకోవాలన్నా అది ఆ సర్టిఫికేట్ ఎంతో బాగా ఉపయోగపడిద్ది. అందుకని మా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నా పేరు రాజేష్, 9th A section. మా స్కూల్కి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు డిప్యూటీ సీఎంగా. 5వ తారీఖు మెగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంటే ఆయన ముఖ్య అతిథిగా మా స్కూల్కి విచ్చేశారు. మాకు స్కూల్ మొత్తం తిరిగి మాకు 25 కంప్యూటర్స్ ఇచ్చి లైబ్రరీ బాగోపోతే 600 పుస్తకాలు మాకు అదనపుగా ఇచ్చారు. మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. మాకు చదువులో ఏ డౌట్స్ లేకుండా అందులో మేము చక్కగా క్లియర్ చేసుకొని ఉంటాం. మేము కంప్యూటర్ల ద్వారా మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. నా పేరు ముద్దపాటి సాయి కుమార్. శారదా హై స్కూల్లో 3 సంవత్సరాల నుంచి కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. అయితే నేను జాయిన్ అయిన 23వ సంవత్సరంలో 900 మంది స్టూడెంట్స్ ఉన్నారు కానీ కంప్యూటర్ ల్యాబ్ లేదు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. 24వ సంవత్సరంలో మనకి పిఎంశ్రీ ఫండ్ కింద కంప్యూటర్ ల్యాబ్ వచ్చింది. కానీ కంప్యూటర్స్ లేవు. అప్పుడు మళ్ళీ బాధపడ్డాను. అయితే 2025 సమ్మర్లో మనకి 10 కంప్యూటర్స్ వచ్చినవి. 10 కంప్యూటర్స్ తోటే ఒక క్లాసు స్టూడెంట్స్ని మేనేజ్ చేయాలంటే దగ్గరగా 40 మెంబర్స్ దాకా ఉంటారు. అప్పుడు ఫీల్ అయ్యాను. అయితే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా డిసెంబర్ 5వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు మా స్కూల్కి రావటం జరిగింది. అది మాకు చాలా ఆనందకరం. సారు వచ్చిన తర్వాత మా స్కూల్ని చూడటం, మా స్కూల్ చూసిన తర్వాత స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ కావటం, స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత మా స్టాల్స్ని చూడటం, మా స్టాల్స్తో పాటు లైబ్రరీని విజిట్ చేయటం జరిగింది. లైబ్రరీ చూసిన తర్వాత ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, బుక్స్ తక్కువగా ఉన్నాయని 3 లాంగ్వేజ్లకు సంబంధించి 600 బుక్స్ మాకు ర్యాక్స్ ప్రొవైడ్ చేయటం జరిగింది. అలానే నా కంప్యూటర్ స్టూడెంట్ తోటి మాట్లాడటం జరిగింది. మీ స్కూల్లో ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయని అడిగినప్పుడు ఆ స్టూడెంట్ 10 కంప్యూటర్సే ఉన్నాయి సార్, వారానికి 1 క్లాసు 2 క్లాసులే వస్తాయి సార్ అని చెప్పడంతో సారు దయాహృదయంతో 25 కంప్యూటర్స్ తన సొంత ఖర్చులతోటి తన సొంత డబ్బులతోటి పంపిస్తానన్నాడు. పంపించిన అన్న మాట ప్రకారమే 10 డేస్లోనే మాకు ఈ కంప్యూటర్ ల్యాబ్ని ఆధునీకరించి కంప్యూటర్స్తో పాటు ఫర్నిచరు రూమ్ని ఆధునీకరించి మాకు ప్రొవైడ్ చేయటం జరిగింది. సో ఇప్పుడు నేను సంతృప్తిగా ఉన్నాను. నేను వచ్చి స్టూడెంట్స్కి క్లాసులు చెప్పటం, క్లాసులో చెప్పింది ల్యాబ్లో వీళ్ళకి ప్రాక్టీస్ చేయించడం, ప్రాక్టీస్ చేయించి వీళ్ళ కళని నెరవేర్చడానికి నేను తొలిమెట్టుగా వీళ్ళకి ఉపయోగపడుతున్నాను. సో ఇలాంటి అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి చాలా రుణపడి ఉంటాం మా స్కూల్ తరపున. అలానే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారికి, ఈ ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చాలా రుణపడి ఉంటాం. మా స్కూల్ తరపున మేమందరం వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. థ్యాంక్ యూ సార్.